ఉమ్మడి రాష్ట్రాల్లోనూ చలి వణికిస్తుంది. మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీ కావచ్చు, అరకు ఏజెన్సీ కావచ్చు, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకసారి మనం తెలంగాణ విషయానికి వస్తే 14th రోజు సంబంధించి కూడా తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 10.2 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదు కాగా, భద్రాచలం 18, దుండిగల్ అంటే మన రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 14, హకీంపేట్ 15.2, హన్మకొండ 15.2, హైదరాబాద్లో 13.4, ఇటు మనం చూసుకున్నట్లయితే ఖమ్మం 16.6, మహబూబ్ నగర్ 10.8, మెదక్ 10.8, నల్గొండ 17.4, నిజామాబాద్ 13.8, రామగుండం 14.9, హయత్ నగర్ 14.6, పటాన్ చెరువు 9 సెంటీగ్రేడ్, అలాగే రాజేంద్ర నగర్లో 14 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మినిమం టెంపరేచర్ అయితే నమోదైంది. అయితే రాబోయే రోజుల్లో కూడా చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఇటు ఏపీలోని విశాఖలోని ఏజెన్సీలు కావచ్చు, ఈ ఏరియాలో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదై సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరో పక్క చూసుకోవచ్చు, ఇటు హైదరాబాద్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే భారీగా పడిపోయినట్లు మనం మాట్లాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఉదయం పూట కానీ రాత్రిపూట కానీ వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఎర్లీగా బయటకు వచ్చేవారు మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్వెటర్ వేసుకోవడం కావచ్చు, మంకీ క్యాప్ ధరించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసిన తర్వాత బయటకు వస్తే చలి తీవ్రత నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే పిల్లలకు కూడా స్వెటర్లు వేయడం కావచ్చు, మంకీ క్యాప్ పెట్టడం కావచ్చు, ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా వెచ్చదనం ఉంటుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. సో ఈ ఉష్ణోగ్రతలు అంటే మినిమం టెంపరేచర్స్ కూడా జనవరి వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. జనవరి లాస్ట్ వీక్ నుంచి క్రమంగా టెంపరేచర్స్ పెరగడం మొదలవుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మధ్యలో ఏదైనా తుఫాన్లు కానీ అల్పపీడనాలు కానీ ఏర్పడినట్లయితే చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.